హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్యూచర్ ఐఏఎస్ ఆస్పైర్ టు ఇన్స్పైర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే కంటెంట్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వస్తున్నారో వాళ్ళందరికీ ఒక స్మాల్ ఇంట్రో ఛానల్ గురించి. ఈ ఛానల్ మెయిన్లీ ఆర్ఆర్బీ జేఈ ఎలక్ట్రికల్ సిబిటీ2కి సంబంధించిన పూర్తి కంటెంట్ కవర్ చేస్తుంది. రైట్ నౌ మనం టెక్నికల్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్కి సంబంధించిన అన్ని యూనిట్స్ లైన్లో కవర్ చేసుకుంటూ వస్తున్నాము. అలాగే మనం మన ఛానల్లో రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ డిజైన్ చేస్తుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తాము. ఇది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్ నౌ ఈరోజు మనం ఈ వీడియోలో మనం మెయిన్ ఎజెండా వచ్చేసి యూనిట్ 2 సర్క్యూట్ లాకి సంబంధించి ప్రీవియస్ వీడియోలో మనం కాన్సెప్చువల్ వీడియో ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దట్టు థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మన వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెయిన్లీ సమ్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2019 2 పేపర్స్ జరిగినాయి మనకి. లాస్ట్ ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్ వచ్చేసి 2019. సో ఆర్ఆర్బీ జేఈ అఫీషియల్గా మనకి ఇచ్చిన క్వశ్చన్స్ వచ్చేసి 2019 ఆర్ఆర్బీ జేఈ సిబిటీ2 పేపరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఆ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆర్ఆర్బీ జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు ఎస్ఎస్సి జేఈ అలాగే డిఫరెంట్ ఎగ్జామ్స్, అంటే ఆర్ఆర్బీ జేఈ లెవెల్ క్వశ్చన్స్ ఉండేటువంటి డిఫరెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. ఓకే, ఇది మన ఎజెండా అనమాట, ఈ వీడియో యొక్క ఎజెండా. ఓకే, నౌ లెట్స్ కమ్ టు అవర్ కంటెంట్. ఫస్ట్ మనకి 2 షిఫ్ట్లో జరిగింది. 2019 30th సెప్టెంబర్లో ఒక పేపర్ జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ 30th ఆగస్ట్ 2019లో ఒక పేపర్ జరిగింది ఎలక్ట్రికల్కి సంబంధించి. అలాగే 1 సెప్టెంబర్ 2019లో సెకండ్ పేపర్ జరిగింది. ఫస్ట్ ఆగస్ట్ 30th పేపర్లో ఉన్న యూనిట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. యాక్చువల్గా మీకు టైం వేస్ట్ కాకూడదని ఫస్ట్ నేను అన్ని మార్కింగ్ చేసి పెట్టేశాను, ఏ క్వశ్చన్ ఏ యూనిట్ నుంచి అని. సో మనం డైరెక్ట్గా ఆ క్వశ్చన్కి వెళ్ళిపోతే సరిపోతుంది. ఫస్ట్ యూనిట్ 2కి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 46 అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 46. ఎస్, మనం వచ్చాము. ఇక్కడ ఫస్ట్ మనం జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేద్దాము. మీతో పాటే నేను కూడా ఈ క్వశ్చన్ చూస్తున్నాను. మనం చదువుకున్న కాన్సెప్ట్ నుంచి చేయగలిగితేనే మనం ఇక్కడ సాల్వ్ చేస్తాం అనమాట. ఆర్ఎల్స్ నేను సాల్వ్ చేయలేను. ఓకే, ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ కెన్ బి అప్లైడ్ టు ఆప్షన్ ఏ DC సర్క్యూట్స్ ఓన్లీ, ఆప్షన్ బి నేదర్ AC నార్ DC సర్క్యూట్స్, ఆప్షన్ సి AC సర్క్యూట్ ఓన్లీ, ఆప్షన్ డి బోత్ AC అండ్ DC సర్క్యూట్స్. మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంలో చెప్పుకున్నాము. ఏసీ సర్క్యూట్ ఇచ్చినప్పుడు లోడ్ రెసిస్టెన్స్ ఎంత పెట్టుకుంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ జరుగుద్ది అని చెప్పి మనం కండిషన్ చెప్పుకున్నాం. అలాగే వేరియబుల్ ఏసీ సర్క్యూట్ ఇచ్చినప్పుడు కూడా మనం కండిషన్ చెప్పుకున్నాం. జెడ్ థెవెనిన్ ఈక్వల్ టు జెడ్ లోడ్ ఈక్వల్ టు జెడ్ థెవెనిన్ స్టార్ అని చెప్పి, అలాగే నార్మల్ DC సర్క్యూట్ ఇచ్చినప్పుడు ఆర్ లోడ్ ఈక్వల్స్ టు ఆర్ థెవెనిన్ అవ్వాలని. సో అంటే మనం బోత్ ఏసీ సర్క్యూట్స్కి DC సర్క్యూట్స్కి కండిషన్ చెప్పుకున్నామంటే దాని మీనింగ్ ఏంటి, మనం రెండిట్లకి అప్లై చేయొచ్చు అని. సో డిపెండింగ్ ఆన్ దట్ నేను బోత్ ఏసీ అండ్ DC సర్క్యూట్స్కి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ అప్లైడ్ అని చెప్పి రాశాను. ఆన్సర్ కీ కూడా డిఏ ఇచ్చాడు. సో మన ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 56th క్వశ్చన్. 48, 49, 50, 51, 52, 53, 54, 56 క్వశ్చన్ వచ్చేసింది. ఓకే, అకార్డింగ్ టు నార్టన్స్ థియరమ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ లోడ్ కరెంట్స్ ఇస్, లోడ్ కరెంట్కి ఎక్స్ప్రెషన్ చెప్పమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్టన్ థియరమ్స్ అంటే సర్క్యూట్ ఏంటో గీసేద్దాం. ఫస్ట్ నార్టన్స్ థియరమ్ అంటే ఫస్ట్ ఒక కరెంట్ సోర్స్ ఉంటుంది. సర్కిల్ సరిగ్గా రాలేదని తిట్టుకోకండి, మనం అంత ఎక్స్పర్ట్లు కాదు డ్రాయింగ్లో. జస్ట్ మనకు అర్థమయ్యేటట్టు ఉంటే చాలు మనం గీసుకునే సర్క్యూట్లు. నార్టన్స్ థియరంలో మనకి ఉండేది ఒక కరెంట్ సోర్స్ ఉంటుంది. ఇది ఇండిపెండెంట్ కరెంట్ సోర్సే. మన డ్రాయింగ్ కొంచెం అలా పడింది, అలా తేడాగా వచ్చింది, డోంట్ వరీ.
ఐ నార్టన్ లేదా ఐఎస్సి అన్న ఐ నార్టన్ అన్న రెండు ఒకటే, ఎందుకంటే మనం షార్ట్ సర్క్యూట్ కరెంటే కదా కనుక్కునేది. సో ఇక్కడ ఐఎస్సి నోటేషన్లో ఇచ్చాడు కాబట్టి ఐఎస్సి అని రాశాను. నెక్స్ట్ ఇది ఆర్ నార్టన్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఈవెన్ వాళ్ళు ఇక్కడ ఆర్ ఇంటీరియర్ అని చెప్పి ఇచ్చాడు ఆప్షన్స్లో. సో అందుకే నేను దీన్ని ఆర్ ఇంటీరియర్ తోటి రీప్లేస్ చేస్తున్నాను. ఆర్ ఇంటీరియర్. ఓకే. నెక్స్ట్ దీనికి లోడ్ కరెంట్ ఉంటుంది, లోడ్ రెసిస్టెన్స్. ఇదంతా ఇంటర్నల్ సర్క్యూట్ ఆర్ థెవెనిన్ ఈక్వివాలెంట్లోకి చేంజ్ చేస్తాము. వేరాజ్ ఇది వచ్చేసి లోడ్ రెసిస్టర్ ప్యారలల్గా ఉంటుంది కదా నార్టన్ సర్క్యూట్ ప్రకారం సాల్వ్ చేస్తే. ఇది ఆర్ లోడ్ అన్నమాట. ఓకే. వాడు ఏమడుగుతున్నాడు, ఎక్స్ప్రెషన్ ఫర్ లోడ్ కరెంట్ అంటే ఈ పార్ట్లో కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి మనం, అంతేనా. ఐ లోడ్ కనుక్కోవాలి మనం. ఇది కరెంట్ డివిజన్ ఫార్ములా కదా. కరెంట్ డివిజన్ ఫార్ములా ప్రకారం ఐఎల్ ఈక్వల్స్ టు IL ఈక్వల్స్ టు ఆపోజిట్ ఆర్ఎల్ ఇంటూ నార్మల్గా గీస్తానండి, ఇది అంత క్లారిటీగా కనిపించట్లేదు టెక్స్ట్. సో బెటర్ నార్మల్గా వాల్యూ రాసేసుకుంటే బెటర్. మనం ఐఎల్ ఈక్వల్ టు ఫస్ట్ ఐఎస్సి ఇంటూ టోటల్ కరెంట్, ఐఎస్సి ఇంటూ ఐఎస్సి ఇంటూ ప్యారలల్ సర్క్యూట్ కదా, కరెంట్ డివిజన్ ప్యారలల్ సర్క్యూట్లో ఫార్ములా ఏంటి, ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత, ఆర్ ఇంటీరియర్, ఆర్ఐ అని చెప్పి రాస్తున్నాను. ఆర్ఐ ఆర్ఐఎన్టీ అన్న ఒకటే ఇక్కడ. ఓకే, రాసేద్దాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు. ఆర్ఐఎన్టీ బై టోటల్ రెసిస్టెన్స్ అంతా ఆర్ ఐఎన్టీ ప్లస్ ఆర్ఎల్, ఆర్ఐఎన్టీ ప్లస్ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్, అంతే కదా. అంతే. మనకు వచ్చిన ఆన్సర్ ఎక్కడ ఉందో చూద్దాం. ఐఎల్ ఈక్వల్ టు ఆర్ఎల్ ఇంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎల్ఏ కాదు ఆర్ఐఎన్టీ, సో ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఐఎస్సి బై ఆర్ఐఎన్ ప్లస్ ఆర్ఐఎన్టీ, ఇది కాదు, తీసేయండి. ఐఎల్ ఈక్వల్ టు ఐఎస్సి ఇంటూ ఆర్ఐఎన్టీ బై ఆర్ఐఎన్టీ ప్లస్ ఆర్ఎల్, మనకు వచ్చిన ఆప్షన్ కూడా ఇదే, సో ఆప్షన్ సి కరెక్ట్. ఐఎల్ ఈక్వల్ టు ఆర్ఐఎన్టీ బై ఆర్ఐఎన్టీ ప్లస్ ఆర్ఎల్. ఓకే. ఇన్ కేస్ మీకు ఇలా చేయడం రాలేదనుకోండి, అప్పుడు కూడా మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఎలాగో చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏ కనుక ఆప్షన్ బి చూసారనుకోండి, ఆప్షన్ బిలో పైన ఐఎస్సి అంటే ఐఎస్సి యూనిట్స్ ఎంత, యాంపియర్స్ బై ఆర్ఐఎన్టీ ప్లస్ ఆర్ఐఎన్టీ అంటే దీని యూనిట్స్ ఎంత, ఓమ్. యాంపియర్స్ బై ఓమ్ అంటే మీకు యాంపియర్స్ బై ఓమ్ యూనిట్స్ వస్తుంది ఇక్కడ. వేరేజ్ ఇక్కడ ఐఎల్ యొక్క యూనిట్స్ అంటే యాంపియర్స్ ఈక్వల్ టు యాంపియర్స్ బై ఓమ్ అసలు అయ్యే ఛాన్సే లేదు కదా. సో ఆటోమేటిక్గా ఆప్షన్ బి పక్కాగా తప్పు. ఆప్షన్ డీకి రండి. ఐఎల్ అంటే యాంపియర్స్, ఆర్ఐఎన్టీ అంటే ఓమ్స్, ఆర్ఐఎన్టీ ప్లస్ ఆర్ఎల్ డైమెన్షన్స్ కూడా ఓమ్స్ బై ఓమ్స్ అంటే క్యాన్సిల్ అయిపోద్ది. ఇదేమో యూనిట్లెస్ క్వాంటిటీ ఈక్వల్ టు ఐఎల్ అంటే ఐఎల్ యాంపియర్స్లో ఉండాలి, కానీ యూనిట్లెస్ క్వాంటిటీ వస్తుంది ఇక్కడ. సో ఆప్షన్ డి కూడా పక్కాగా తప్పు. సో మీరు ఇలా చూసుకున్న రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ ఏ ఆప్షన్ సిలో మీకు ఒక ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 69th క్వశ్చన్. 69th. ఓకే. డాష్ థియరమ్ ఈజ్ అప్లికబుల్ టు బోత్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ సర్క్యూట్. ఒకసారి ఆగండి.
మీరు గనక మనం కండిషన్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాము. లీనియర్‌కి, నాన్ లీనియర్‌కి మధ్య కండిషన్స్ డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ వీడేమంటున్నాడు, ఒక్కసారా అండి? సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇక్కడ చూసుకుంటే ఏ థియరం అప్లికబుల్ బోత్ లీనియర్‌కి అలాగే నాన్ లీనియర్‌కి. లీనియర్ సర్క్యూట్స్‌కి, నాన్ లీనియర్ సర్క్యూట్స్‌కి. ఇక్కడ ఆప్షన్స్‌లో ఏమిచ్చాడు, నార్టన్స్. నార్టన్స్ థియరము లీనియర్‌కి, నాన్ లీనియర్‌కి అప్లికబుల్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి. అలాగే మీరు పోనీ మీకు తెలియకపోయినా నార్టన్స్ అప్లికబుల్ అయితే థెవెనిన్ కూడా అప్లికబుల్ అవుద్ది కదా. 2 ఆప్షన్స్ ఎలాగా కరెక్ట్ అవుతాయి ఒక క్వశ్చన్‌కి. సో, ఆటోమేటిక్‌గా మీరు అలాగన్నా ఈ రెండిటిని ఎలిమినేట్ చేసేసుకోవచ్చు, మీకు వీటి కండిషన్స్ తెలియకపోయినా. నెక్స్ట్ సూపర్ పొజిషన్ థియరం అంటేనే హోమోజీనిటీ, లీనియారిటీ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా ఆప్షన్ డి కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి సబ్స్టిట్యూషన్ థియరం లీనియర్, నాన్ లీనియర్ సర్క్యూట్స్ అయినా పర్లేదు, ఆప్షన్ బిఏ కరెక్ట్. ఈవెన్ మీరు ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకున్నా కానీ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియకపోయినా. ఓకే, ఆన్సర్ కీలో కూడా బిఏ ఇచ్చాడు, చూసారా, కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ 105. ఇక్కడ మనము క్వశ్చన్స్ ఎందుకు సాల్వ్ చేస్తున్నామంటే 2019 పేపర్ మనం జస్ట్ ఆన్సర్స్ మనం చదువుకున్న దాంట్లో వచ్చినాయి అని చెప్పడానికే కాదు, ఎంసీక్యూస్ ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు చెప్తున్నా అనమాట. అంటే మీకు ఆన్సర్ తెలియాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు ఈవెన్ మీకు ఆన్సర్ తెలియకపోయినా ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకున్నా మీకు ఆన్సర్ కరెక్ట్ అయిపోద్ది అని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం ఇక్కడ. ఓకే, in a closed loop the sum of voltage drops across components is equal to. Closed loop అన్నాడు, sum of voltage drops across components is equal to. voltage drops దేంతో ఈక్వల్, క్లోజ్డ్ లూప్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ అంటే మీకు ఎలా గుర్తొస్తుంది, కిచ్ ఆఫ్ వోల్టేజ్లో కదా. కిచ్ ఆఫ్ వోల్టేజ్లో సమ్ ఆఫ్ ది వోల్టేజ్ డ్రాప్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద వోల్టేజ్ గెయిన్ లేకపోతే వోల్టేజ్ ఫ్రమ్ ద సోర్సెస్, అంతే కదా. ఇక్కడ ఆప్షన్ ఏముంది, ఫస్ట్ ఆప్షన్ ఏ 0 అని ఇచ్చాడు, 0 అవ్వదు. సమ్ ఆఫ్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అంటే 0 అవుద్ది, బట్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అనలేదు వీడు. సో ఆప్షన్ ఏ తప్పు. హాఫ్ ద అప్లైడ్ వోల్టేజ్, ఇది అసలు కరెక్టే కాదు. కేవీఎల్ ప్రకారం ట్వైస్ ద అప్లైడ్ వోల్టేజెస్, ఇది కూడా కరెక్టే కాదు. నెక్స్ట్ అప్లైడ్ వోల్టేజ్ అన్నది కరెక్ట్, లేదా సోర్స్ వోల్టేజ్ లేదా వోల్టేజ్ గెయిన్ అన్న కరెక్టే. ఆప్షన్ డి, చూసారా, కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ 142. అండ్ ఆల్సో మీకు ఇంకో విషయం కూడా నేను స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీకు థియరీ బిట్సే ఎక్కువ వస్తాయి. మీరు చూసారుగా 2019 క్వశ్చన్ పేపర్, ఇది ఏ మాక్ టెస్ట్ పేపర్ కాదు. ఆర్ఎల్స్ ఇప్పుడు మీరు ప్రజెంట్ మాక్ టెస్ట్ పేపర్లు చూస్తే మ్యాక్సిమం అన్ని సమ్స్ ఇచ్చేస్తారు వాళ్ళు, మీకు టైం సరిపోదు, అది జనరల్గా జరుగుతుంది. బట్ రియాలిటీలో అలా ఉండదు ఎగ్జామ్ పేపర్. నెక్స్ట్ టెలిగాన్స్ థియరం కెన్ బి అప్లైడ్ టు. క్వశ్చన్లో టెలిగాన్స్ థియరం అప్లైడ్ టు ఎలాంటి నెట్వర్క్స్, చూసారా, టెలిగాన్ థియరం కండిషన్స్ అడిగాడు. అందుకే నేను స్ట్రెస్ చేసి చెప్పాను మీకు క్లాస్ చెప్తున్నప్పుడు ప్రతి థియరం యొక్క కండిషన్స్ ఇంపార్టెంట్ అని. ఇన్ కేస్ ఎవరన్నా ఈ పార్ట్ సరిగ్గా చూసుకోకపోతే మన వీడియోని రిఫర్ చేయండి, యూనిట్ 2 డే 2 వీడియోని రిఫర్ చేయండి. పార్ట్ 2 వీడియోలో ఉంటాయి మొత్తం థియరమ్స్కి సంబంధించిన కండిషన్స్ అన్నీ. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద క్వశ్చన్. టెలిగాన్స్ థియరం ఏ నెట్వర్క్స్కి అప్లికబుల్? ప్యాసివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగాన్స్ థియరం అంటే ఏంటి? టెలిగాన్స్ థియరం అంటే పవర్ డెలివర్డ్ ఈక్వల్ టు పవర్ అబ్జార్బ్డ్ ఇన్ ఎ సర్క్యూట్, లేదా ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పవర్స్ ఈక్వల్ టు 0. ఇది టెలిగాన్స్ థియరం యొక్క స్టేట్మెంట్. ఈ పవర్ డెలివర్డ్ ఈక్వల్ టు పవర్ అబ్జార్బ్డ్ అన్న కాన్సెప్ట్ ఏ నెట్వర్క్స్లో వర్క్ అవుతుంది అంటే యాక్టివ్లోను, ప్యాసివ్లోను, అలాగే లీనియర్ అయినా నాన్ లీనియర్ నెట్వర్క్స్లో అయినా వర్కౌట్ అవుతుంది అని చెప్పి మనం చదువుకున్నాం. హిస్టారిక్, నాన్ హిస్టారిక్ నెట్వర్క్స్ అని మనం చదువుకోలేదు. బట్ ఎనీహౌ మనకు పక్కాగా తెలిసింది ఏంటంటే యాక్టివ్, ప్యాసివ్ నెట్వర్క్స్లో ఇది వర్కౌట్ అవుతుంది, అలాగే లీనియర్, నాన్ లీనియర్లో కూడా వర్కౌట్ అవుతుంది. మనకి ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా, ఆప్షన్ ఏ అండ్ డి అని చెప్పి? లేదు కదా. బట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ డి కూడా మనకి దీనికి ఆన్సర్స్. ఆప్షన్ సి గురించి మనకు తెలియదు, హిస్టారిక్ నాన్ హిస్టారిక్ మీద అప్లైడా కాదా అని చెప్పి మనం ఎక్కడ చదువుకోలేదు.
బట్ ఈ 2 ఆప్షన్స్ కవర్ చేసే ఆప్షన్ మూడో ఆప్షన్ ఏమన్నా ఉందేమో చూడండి. ఎగ్జామ్ ఇక్కడ క్వశ్చన్‌లో ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ అని చెప్పున్నాయి. సో, మనం ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ పెట్టేసుకోవాలనమాట. అంటే మనకి తెలిసిన వాటి నుంచి మనం ఆన్సర్ ఎలా ఫైండ్ ఔట్ చేసుకోవాలో అన్నది ఎంసీక్యూస్‌లో మన టెక్నిక్. ఆ టెక్నిక్ ఈ క్వెషన్ పేపర్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు చెప్తున్నాను. ఓకే. ఆన్సర్ కీ చూసారా? ఆప్షన్ బి. ఆప్షన్ బియే కరెక్ట్. మీరు ఇలా వదిలేసుకున్నా మీకు తెలిసిన బిట్టే అనవసరంగా 1 మార్క్ వదిలేసుకున్నట్టు అయిపోతుందనమాట. ఓకే. మీరు చదువుకున్నప్పుడే కాన్ఫిడెంట్‌గా చదువుకున్నారనుకోండి, ఈ డౌట్‌లు ఉండవు మళ్ళా మీకు. ఓకే. 142 ఇవే ఈ ఈ ఈ 30th ఆగస్ట్ పేపర్‌లో వచ్చిన సర్క్యూట్ లా మీద బిట్స్ అనమాట. ఇప్పుడు మనం సెకండ్ పేపర్‌కి కూడా వెళ్దాం. సెకండ్ పేపర్ సెప్టెంబర్ 1, 2019 పేపర్ అనమాట. దీంట్లో మనకి సర్క్యూట్ లాకి సంబంధించి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 35. అలాగే మీకు ఎంసీక్యూస్‌లో నేను ఇందాక చెప్పిన ఎంసీక్యూస్ గానీ, ఇప్పుడు చెప్పబోయే ఎంసీక్యూస్‌లో గానీ, ఇన్ కేస్ ఏ బిట్‌లో అన్నా మీకు డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ నేను పక్కాగా మీకు ఆ బిట్‌ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. At resonance frequency, the inductive reactance value is the same as. ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ దేంతో ఈక్వల్గా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాడు రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర. యాక్చువల్గా ఇది సర్క్యూట్లో సమ్ కాదు, ఇది ఏసీ ఫండమెంటల్ సమ్. బట్ ఎనీహౌ మనం చూసాం కదా, సో ఒకసారి ట్రై చేద్దాం. రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకు ఏం తెలుసు, ఏసీ నెట్వర్క్లో అట్ రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్స్సి అవుతుంది. అంటే ఇండక్టెన్స్ యొక్క రియాక్టెన్స్, కెపాసిటెన్స్ యొక్క రియాక్టెన్స్ ఈక్వల్ అయిపోతే రెండు నలిఫై అయిపోద్ది ఎఫెక్ట్. ఓన్లీ రెసిస్టివ్ నేచర్ కింద ఉంటుంది అని చెప్పి మనకు తెలుసు. సో ఆటోమేటిక్గా ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆఫ్ ద కెపాసిటర్ తోటి ఈక్వల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా తెలియకపోతే డోంట్ వరీ, ఇది యాక్చువల్గా థర్డ్ యూనిట్ కాన్సెప్ట్. మనం అక్కడ కవర్ చేసుకున్నప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఆన్సర్లో కూడా ఆప్షన్ ఏ ఇచ్చాడు. సో మన ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38కి వెళ్దాం. ఇఫ్ దేర్ ఆర్ ఎన్ నోడ్స్ ఇన్ ద సర్క్యూట్ దేర్ విల్ బి. ఇది మార్నింగ్ మనం ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న థియరీ బిట్స్లో వచ్చిన బిట్టే ఇది. ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే నోడల్ ఈక్వేషన్స్ ఎన్ని వస్తాయి మీకు? n-1 నెంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్. అలాగే మీకు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను మార్నింగ్ మిమ్మల్ని, ఏమని? ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి, బి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ వస్తాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ ఫార్ములా చెప్పమన్నాను మిమ్మల్ని. ఫార్ములా మీకు ఎవరికన్నా గుర్తుంటే కింద కామెంట్ చేయండి, ఆర్ఎల్స్ మన లాస్ట్ వీడియో చెక్ చేసుకోండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. మీకు డౌట్ ఉన్నా కింద మెన్షన్ చేయండి ఫార్ములా, మీకు తెలిసిన ఫార్ములా. అది కరెక్టో రాంగో నేను మీకు చెప్తాను. కరెక్ట్ ఫార్ములా నేను కామెంట్ చేస్తాను. ఎవరైతే మీరు కామెంట్ చేస్తారో మీకు ఆన్సర్ కరెక్టో రాంగో నేను మీకు అక్కడ మెసేజ్ చేస్తాను అనమాట. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి, బి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, అప్పుడు నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి అన్నదానికి మీరు జనరల్ ఫార్ములా చెప్పండి. జస్ట్ లైక్ n-1 అని ఎలా అయితే వచ్చిందో అక్కడ బ్రాంచెస్ బి తోటి నోడ్స్ ఎన్ తోటి నాకు ఫార్ములా చెప్పండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. యాక్చువల్గా ఈ షిఫ్ట్లో యూనిట్ 2 నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓన్లీ 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఓన్లీ 2. ఓకే. 89th క్వశ్చన్ కనుక చూస్తే, అకార్డింగ్ టు కిర్చాఫ్ కరెంట్ లా ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ఏ నోడ్ ఇన్ ఏ లంప్డ్ పారామీటర్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ సరిగ్గా చూడండి, లంప్డ్ పారామీటర్. మీరు జనరల్గా కేసీఎల్ అన్నది నార్మల్గా చదువుకుంటారు, కానీ ఈ లంప్డ్ పారామీటర్ అని వర్డ్ వస్తే మళ్ళీ మీరు డౌట్ పడతారు ఎగ్జామ్లో ఆన్సర్ పెడతానికి. మన ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అన్ని లంప్డ్ పారామీటరే. డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ సర్క్యూట్స్ అంటే ఎగ్జాంపుల్ ట్రాన్స్మిషన్ లైన్స్ అని చెప్పుకున్నాం మన సెకండ్ యూనిట్ స్టార్టింగ్లో. సో మనం చదువుకునే సర్క్యూట్స్ అన్ని జనరల్గా లంప్డ్ పారామీటర్ సర్క్యూట్సే. సో ఆటోమేటిక్గా కేసీఎల్ లాయే ఆన్సర్ అనమాట. ఇక్కడ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ఏ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0.
అంతే. ఇంక వేరే ఆప్షన్స్ ఏవి మనం చదువుకోలేదు. వాల్యూ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ ఇన్ సర్క్యూట్ అవనే అవ్వదు. ఆల్జీబ్రిక్ సమ్ అన్నాడు. ఆల్జీబ్రిక్ సమ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు 0 వచ్చేస్తుంది. అలా కాకుండా సమ్ ఆఫ్ కరెంట్స్ లివింగ్ ఏ నోడ్ ఇన్ ఏ జంక్షన్ ఆర్ ఎట్ ఏ నోడ్ ఈజ్ ఈక్వల్ టు అని కనుక ఇచ్చాడు అనుకోండి, అప్పుడు సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ఏ నోడ్ అని చెప్పి రాసుకోవాలి. ఆర్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. బట్ ఇక్కడ ఆల్జీబ్రాయిక్ సమ్ అన్నాడు. ఆల్జీబ్రిక్ సమ్ అంటే ఆటోమేటిక్గా 0 వస్తుంది కేసీఎల్ ప్రకారం. ఓకే, అంతే. దీంతో మనం 2019 క్వశ్చన్ పేపర్లో యూనిట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ పూర్తిగా కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్ఆర్బి జేఈ, ఎస్ఎస్సి జేఈ అంటే 2019 క్వశ్చన్ పేపర్ కదా, సో మిగిలిన క్వశ్చన్ పేపర్స్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ ఎస్ఎస్సి జేఈ అనమాట. సో అక్కడ నుంచి మొత్తం అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు యూనిట్ 2కి సంబంధించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ ఈస్ కరెక్ట్ ఫర్ కేసీఎల్? కేసీఎల్కి సంబంధించి ఏది కరెక్ట్? 0 ఛార్జ్ అక్యుములేషన్ ఎట్ నోడ్ దగ్గర 0 ఛార్జ్ అక్యుములేషన్ జరుగుద్ది అని చెప్పి కేసీఎల్ లా చెప్తుందా? కాదు. పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అవునా కాదా అన్నది మనకు కరెక్ట్గా తెలియదు. మిగిలిన ఆప్షన్స్ చూసి దాన్ని బట్టి చెప్దాం. పాసిబిలిటీ ఆఫ్ ఛార్జ్ అక్యుములేషన్ ఎట్ నోడ్ దగ్గర ఏదైనా ఛార్జ్ ఉంటుంది అని చెప్పి కేసీఎల్ లా చెప్తుందా? చెప్పట్లేదు కదా, ఎందుకంటే సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ద లోడ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద నోడ్ అన్నాం. కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ దాని ప్రకారం ఏ ఛార్జ్ మొత్తం ఛార్జెస్ అన్నీ ఈక్వల్ అవుతాయి తప్ప ఎక్కడ అక్యుములేట్ అవ్వదు ఛార్జ్ లెక్క ప్రకారం. సో ఆప్షన్ ఏ ఇంచుమించు కరెక్టే. దానికన్నా బెటర్ ఆప్షన్ ఏమన్నా ఉందేమో చూద్దాం. పాసిబిలిటీ ఆఫ్ ఛార్జ్ అక్యుములేషన్ ఎట్ నోడ్ ఇది అయ్యే ఛాన్సే లేదు. సో కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్కి ఆపోజిట్. ఇన్ కేస్ ఎక్కడన్నా ఛార్జ్ అక్యుములేట్ అయితే ఛార్జ్ అక్యుములేషన్ మే ఆర్ మే నాట్ బి పాసిబుల్. మే ఆర్ మే నాట్ బి అంటే వీడు ఒక హైపోథెటికల్ కండిషన్ చెప్తున్నాడు, అది అసలు కానే కాదు. ఎనర్జీ మే బి స్టోర్డ్ అట్ ఏ నోడ్ ఇది కూడా మేబీ, ఇది హైపోథెటికల్, ఇది తప్పే. సో మనకి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఉన్న వాటిలో ఆప్షన్ ఏ. సో ఛార్జ్ అక్యుములేషన్ అట్ నోడ్ ఈక్వల్స్ టు 0 దాన్ని బట్టే కదా కే ఎంటరింగ్ ఈక్వల్ టు లీవింగ్, అంతేగాని ఇక్కడ ఎక్కడ ఎక్స్ట్రా ఛార్జ్ అన్నది ఉండిపోదు అనే కదా. సో ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ 10 రెసిస్టర్స్ హ్యావింగ్ ద సేమ్ వాల్యూ ఆఫ్ resistance, that means 10 ohms are connected in parallel. What will be the equivalent resistance of this connection? ఏమంటున్నాడు? 10 resistance having same value of resistance 10 ohms. 10 ohms అన్న 10 రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేశాను, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ చెప్పమన్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్ది? 1/10 ప్లస్ 1/10 ప్లస్ అండ్ సో 1/10 అలాగే 10 టైమ్స్ వేస్తుంది. సో 10/10 వస్తుంది. సో ఆటోమేటిక్గా 1 ఓమ్ వస్తుంది. 1 ఓమ్ని రెసిప్రోకల్ చేస్తే 1 ఓమ్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 1 ఓమ్. అంతే. ఇది యాక్చువల్గా ఫస్ట్ యూనిట్ క్వశ్చన్. ఆల్రెడీ అక్కడ చూసాం మనం ఇలాంటి క్వశ్చన్స్. ఏ బ్యాటరీ సోర్స్ ఆఫ్ 20 volts వెన్ కనెక్టెడ్ టు ఏ లోడ్ ఆఫ్ 19 ohm డ్రాస్ ఏ కరెంట్ ఆఫ్ 1 ampere. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ బ్యాటరీ? బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. వీడు ఏమన్నాడు? యాక్చువల్గా 20 volts బ్యాటరీ సోర్స్ అంట, దాని నుంచి ఈ 20 volt బ్యాటరీ సోర్స్ని 19 ohms రెసిస్టర్కి కనెక్ట్ చేశాడు అన్నాడు. ఆ 19 ohms రెసిస్టర్ 1 ampere కరెంట్ డ్రా చేస్తుంది అన్నాడు. దాన్ని బట్టి ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే మీరు సర్క్యూట్ కనుక గీసుకున్నారనుకోండి, ఇది ఒక బ్యాటరీ, ఇంటర్నల్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటుంది వోల్టేజ్ సోర్స్కి. నెక్స్ట్ దీనికి ఒక ఆర్ఎల్ లోడ్ కనెక్ట్ చేశాను అన్నాడు. ఇది 20 volts అని చెప్పి ఇచ్చాడు. ఇది 20 volts. నెక్స్ట్ ఆర్ లోడ్ వచ్చేసి 19 ohms అని చెప్పి ఇచ్చాడు. 19 ohms. ఈ ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ బ్యాటరీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. వెరాజ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద నెట్వర్క్ ఎంత? 1 ampere. దీన్ని బట్టి V ఈక్వల్స్ టు IR ఫార్ములా ఇస్తారు అనుకోండి, వోల్టేజ్ 20 volts ఈక్వల్ టు ఫార్ములా కనుక వేస్తే వోల్టేజ్ V
కలర్ చేంజ్ చేస్తాను సో దట్ మీకు ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. 20 volts ఈక్వల్స్ టు టోటల్ 19 ప్లస్ RI ఇంటూ కరెంట్ అంతా 1 ఆంపియర్. దాన్ని బట్టి మీకు వాల్యూ ఏమొస్తుంది, RI ఈక్వల్స్ టు 1 ohm వస్తుంది. సో మన ఆప్షన్ ఏ అంతే కదా, ఇంకోండి అంతే 1 ohm. నెక్స్ట్ 4th క్వశ్చన్కి రండి. In the circuit shown here, 20 volts source has an internal resistance of 1 ohm. ఆల్రెడీ సర్క్యూట్ ఇచ్చాడు, దీంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ 1 ohm అని చెప్పి ఇచ్చాడు 20 voltsకి. దీనికి ఆల్రెడీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉందంట 1 ohm. While the current source is ideal, the value of current I is, I వాల్యూ కనుక్కోమన్నాడు, ఇక్కడ కరెంట్ వాల్యూ కనుక్కోమన్నాడు. దీన్ని మనం మోడిఫైడ్ సర్క్యూట్ చేయండి. ఈ 1 ohm సిరీస్లో పెట్టండి, 1 ohm 7 ohms సిరీస్ కాబట్టి 8 ohms. ఈ 8 ohmsలో కరెంట్ ఎంత పాస్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. మనం ఇక్కడ నోడల్ అనాలిసిస్ అప్లై చేసుకోవచ్చు లేదా మెష్ అనాలిసిస్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెష్ యూస్ చేస్తే ఫాస్ట్గా అయిపోద్ది కరెంట్స్ కోసం, బట్ మనం నోడల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నోడ్ ఏ అని చెప్పి తీసుకుని చేసుకోవచ్చు. ఇది నోడ్ ఏ అనుకుంటే ఇక్కడ మీకు KCL ఈక్వేషన్ వేయండి. 5 ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కరెంట్ ఇన్కమింగ్ కరెంట్ 5 amperes, 5 amperes ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్ VA మైనస్ 20 బై టోటల్ రెసిస్టెన్స్ అంతా 7 + 1 8 ప్లస్ VA బై కిందది రిఫరెన్స్ నోడ్ అనమాట. సో ఇది 0 volts, VA మైనస్ 0/2. దాన్ని సాల్వ్ చేస్తే VA వాల్యూ 12 volts వచ్చింది. సో 20 - 12/8 ఎంత, 20 - 12 అంటే 8/8 అంటే 1 ఆంపియర్ కరెంట్ ఇటుగా ఫ్లో అవుతుంది, ఇటు పక్కకి ఇలాగ ఫ్లో అవుతుంది. సో దానికి రివర్స్ డైరెక్షన్ కాబట్టి వాడు అడిగింది, సో ఆటోమేటిక్గా -1 ఆంపియర్ అనమాట. 12 - 20. DC source of EMF E volts and internal resistance R ohms is connected to a variable load and it is adjusted such that the load absorbs maximum power from the source. The maximum power delivered from the source to the load is maximum power delivered to the source. మనం దీనికి ఫార్ములా ఏం చదువుకున్నాం, V²/4R ఇదే కదా. సో అదే ఫార్ములా. వాడు EDE అని చెప్పి మీకు రకరకాలుగా నోటేషన్స్ చేంజ్ చేశాడు. ఈ బదులు V అని చెప్పి, R థెవెనిన్ బదులు R అని చెప్పి ఇచ్చాడు. సో మీకు బట్ ఆన్సర్ మాత్రం V²/4R సేమ్. దానికి డెరివేషన్ చేసి చూపిస్తున్నాడు మీకు, ఇంత అక్కర్లేదు, మీరు డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి డైరెక్ట్ వేసేస్తే సరిపోద్ది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? లెన్స్ లా ఈస్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఇది యాక్చువల్గా మనం ఏసీ సర్క్యూట్స్కి సంబంధించిన క్వశ్చన్, బట్ వీడు ఇక్కడ ఇచ్చాడు. బట్ ఇన్ కేస్ మీకు ఐడియా ఉంటే సాల్వ్ చేయండి, లేకపోతే మనం ఎనీహౌ ఏసీ ఫండమెంటల్స్లో ఈ క్వశ్చన్ కవర్ చేసుకుంటాము. లెన్స్ లా ఈజ్ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. లెన్స్ లా అన్నది కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ మీద డిపెండ్ అయ్యి ఉంది కాదు, లెన్స్ లా అన్నది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఆప్షన్ ఏ తప్పు. లెన్స్ లా గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్. ఫ్లెమింగ్స్ సెకండ్ రూల్, ఫ్యారడేస్ లా ఆఫ్ ఇండక్షన్లో మనకి డైరెక్షన్ లెన్స్ లా బేస్ మీదే వస్తుంది. సో ఆప్షన్ బి కరెక్టే, ఇండ్యూస్డ్ కరెంట్ యొక్క డైరెక్షన్. నెక్స్ట్ ఆప్షన్ సి, లెన్స్ లా ఈస్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది కూడా కరెక్టే. ఇది మీకు తెలియకపోతే డోంట్ వరీ, ఎందుకంటే ఇది ఏసీ సర్క్యూట్ క్వశ్చన్ కింద వస్తుంది. సో బిఈసిఈ కరెక్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్లో. ఆప్షన్ ఏలో ఏ అండ్ సి అని ఇచ్చాడు, కాదు, బి అండ్ సి కరెక్ట్ ఉన్న ఆప్షన్ బి. సో ఆప్షన్ బిఏ కరెక్ట్. నెక్స్ట్ పవర్ డెసిపేటెడ్ ఇన్ 6 ohms రెసిస్టర్ ఇస్. 6 ohms రెసిస్టర్లో పవర్ ఎంతో క్యాల్కులేట్ చేయమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 40 amperes కరెంట్ ఈ సిరీస్లో రెండిట్లోనూ ఎంత కరెంట్ వస్తుందో మనం క్యాల్కులేట్ చేయాలి. కరెంట్ డివిజన్ ఫార్ములా ప్రకారం 6 ohms దగ్గర ఎంత కరెంట్ వస్తుంది, 40 amperes ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్ ఎంత 4/,
టోటల్ రెసిస్టెన్స్ ఎంత? 4 + 6 10. 40 × 4/10. 4/10 అంటే 10 10 క్యాన్సిల్. సో 4 4 16 ఆంపియర్స్ కరెంట్ 6 ఓమ్స్ రెసిస్టర్ నుంచి ఫ్లో అవుతుంది. ఇప్పుడు పవర్ డిసిపేటెడ్ I²R ఫార్ములా. సో దాన్ని బట్టి I² అంటే 36 ఇంటూ మనం ఎంత కరెంట్ ఎంత డిసిపేట్ అవుతుంది అని చెప్పుకున్నాము, 16 ఆంపియర్స్. 36 × 16. సో 6 6 36 × 16 కదా. 36 × 16 వాల్యూ మీకు తెలియకపోతే డోంట్ వరీ, మీకు అక్కడ క్యాలిక్యులేటర్ ఉంటుంది, క్యాలిక్యులేటర్ మీద క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేకపోతే పెన్ పేపర్ తోటి చేయొచ్చు. ఇదంతా కాదంటారా? 36 × 16 అంతా ఒకసారి మనం చూద్దాం. 6 6 36 అంటే లాస్ట్లో 6 రావాలి. సో ఆప్షన్ ఏ అవ్వాలి, లేకపోతే ఆప్షన్ సి అవ్వాలి. 36 × 16 కదా. 36 × 20 అంత? 36 × 20 720. I²R కదా, సారీ. I² అంటే 16² 16² × 6. 16² ఎంత? 6 6 10 6 are 160. 160 × 6 6 36 96. 160 + 96 ఎంత? 6 15 256. 256 16². 256 × 6. 256 × 6 అంటే 6 6 36. 6 5 30. 31 32 33. సో ఆన్సర్ లాస్ట్లో 36 రావాలి. సో ఆప్షన్ సి కరెక్ట్. 1536 కరెక్ట్. మొత్తం ఎడిషన్ చేయట్లేదు, లాస్ట్ 2 డిజిట్స్ చూసుకున్నా మీరు ఆప్షన్లో చెక్ చేయండి. ఆప్షన్ సి వచ్చింది కాబట్టి మనకు కరెక్ట్. నెక్స్ట్, if two identical 2 amperes or 2 ohms Norton equivalent circuits are connected in parallel. 2 identical 2 amperes 2 ohm Norton circuits parallel కనెక్ట్ చేశాడు అన్నారు. విత్ like polarity connected to like polarity, the combined Norton equivalent circuit is 1 ampere ప్యారలల్లో కనెక్ట్ చేశాడు అని చెప్పాను. మనం ఏం చెప్పుకున్నాం? ప్యారలల్గా కనెక్ట్ చేస్తే రెండిటిని యాడ్ చేసేసుకోవచ్చు కరెంట్ సోర్సెస్ అని చెప్పుకున్నాం. సో అప్పుడు 1 ఆంపియర్ యాడ్ చేస్తే రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేసేయచ్చు. సో మీకు వచ్చే వాల్యూ అంత 1 + 1 2 ఆంపియర్స్. 2 ఆంపియర్స్ కరెంట్ సోర్స్ వస్తుంది. 2 ఆంపియర్స్ మీకు ఇది తెలిసిన ఆన్సర్ అయిపోయింది. ఆప్షన్లో చూసుకుంటే 2 ఆంపియర్స్ తోటి ఆప్షన్ డిఏ ఉంది. సో ఆప్షన్ డిఏ కరెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ 2 ఆంపియర్స్ 2 ఐడెంటికల్ 2 ఆంపియర్స్. 2 ఆంపియర్స్ + 2 ఆంపియర్స్ 4 ఆంపియర్స్. సో ఆప్షన్ బి ఆప్షన్ సి కూడా అదే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 2 ohms ప్యారలల్లో కనెక్ట్ చేశారు. రెండు ప్యారలల్కి ఆర్ ఎఫెక్టివ్ కనెక్ట్ చేస్తే ఏమొస్తుంది మీకు? 1/2 + 1/2 1 ohm వస్తుంది. సో 4 ఆంపియర్స్ 1 ohm మీకు కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఆప్షన్ బి. ఇంకో చూసారా, అంతే. In an electrical circuit, sum of EMFs of all sources met on the way plus the voltage drops in the resistance must be 0. This can be explained by automatically the Kirchhoff voltage law. The value of Thevenin voltage across terminal AB. A की B की మధ్యలో థెవెనిన్ వోల్టేజ్ కనుక్కోమన్నాడు. ఏబి టెర్మినల్ దగ్గర మనం థెవెనిన్ వోల్టేజ్ కనుక్కోవాలి. సో ఆ టెర్మినల్ని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేస్తే మీకు మోడిఫైడ్ సర్క్యూట్ ఏమొస్తుంది అంటే ఇది ఏ, వెరాస్ ఇది బి. ఇలాగ ఓపెన్ సర్క్యూట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉండే వోల్టేజ్ అంతా మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుంది? ఇక్కడ ఆల్రెడీ 10 ఆంపియర్స్. ఇక్కడ వోల్టేజ్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని బట్టి మనం చేయొచ్చు సమ్. ఓకే, అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అంటే ఈ రెసిస్టర్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందో క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది.
ఇక్కడ చూసుకుంటే 10 ఆంపియర్స్ ఇచ్చాడు. ఇది 5 ఓమ్స్ అన్నాడు. ఇది 2 ఓమ్స్ అన్నాడు. ఇక్కడ కరెంట్ ఎంత 10 ఆంపియర్స్. సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఇక్కడ కనుక మీరు నోడల్ అనాలిసిస్ అప్లై చేశారనుకోండి, ఇది 12 వోల్ట్స్ కదా, ఇది ఒక లూప్. కేవీఎల్ అప్లై చేసేయండి. కేవీఎల్ అప్లై చేస్తే 12 వోల్ట్స్ విఏ మైనస్ 12 మైనస్ 50 విఏ మైనస్ విబి మైనస్ 50 ఇంటూ I1 మొత్తం అదంతా మీరు సాల్వ్ చేసేస్తే 50 ఇంటూ I1 మైనస్ I2 బై 2 ఆంపియర్స్. అది మీరు సాల్వ్ చేస్తే మొత్తం మీకు వచ్చే ఇక్కడ 50 వోల్ట్స్ వస్తుంది. 5 ఇంటూ 10 కాబట్టి 50 వోల్ట్స్. ఇది మైనస్ 50 మైనస్ 12 మైనస్ 50 మైనస్ 12 వెళ్తే మైనస్ 62. అటు పక్కకి వెళ్తే విఏ మైనస్ విబి ఈక్వల్ టు ప్లస్ 62 వోల్ట్స్ వస్తుంది. సో ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ 11th one. An electrical network contains only one loop and no other mesh. How many KVL equations can be formed for the circuit? ఇక్కడ ఏమన్నాడు, ఓన్లీ 1 loop అండ్ నో అదర్ మెష్. ఒకటే లూప్ ఉందంట. ఈ ఒకటే లూప్ ఉన్నప్పుడు హౌ మెనీ కేవీఎల్ ఈక్వేషన్స్ కెన్ బి ఫార్మ్డ్ అన్నాడు. ఒకటే లూప్ ఉన్నప్పుడు అట్ మ్యాక్సిమం మనం ఒక కేవీఎల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయొచ్చు. ఆప్షన్ బి. The value of voltage VAB in the figure shown below is ఏకి బికి మధ్యలో వోల్టేజ్ VAB క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే విఏ అన్నది 0 వోల్ట్స్. విబి పాయింట్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుంది? యాక్చువల్గా ఇక్కడ ఎక్కడ వోల్టేజ్ సోర్స్ లేదు. సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ 0 వోల్ట్స్ వచ్చేయాలి. బట్ ఇక్కడ 7 ఆంపియర్స్ కరెంట్ అని ఇచ్చాడు కదా. సో 7 8 56 వోల్ట్స్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఇక్కడ 11 ఇంటూ 7 77 వోల్ట్స్ ఉంది. సో మీరు ఈ పాయింట్ విబి దగ్గర వోల్టేజ్ ఎంత ఉంటుంది? ఇది 77, విరాజ్ 7 8 56 56 కదా. చూడండి, 1 ప్లస్ 7. ఓకే, ఇది ఇంకా 1 ఆంపియర్ ఉందంట ఇక్కడ కరెంటు. సో 1 ప్లస్ 7 మైనస్ 11 ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసి 4 ఆంపియర్స్. దాని నుంచి క్యాల్కులేట్ చేశాడు. విఏబి మైనస్ 40 వోల్ట్స్ అనమాట. ఓకే, కేసీఎల్ అప్లై చేసి దాని నుంచి ఐ వాల్యూ కనుక్కొని ఐ వాల్యూ బేస్ మీద ఇక్కడ విఏబి వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ థెవెనిన్స్ కాదు, నేను తేడాగా చెప్పాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థెవెనిన్కి వెళ్ళిపోయి ఇక్కడ అన్ని థెవెనిన్ చేసి సారీ ఫర్ దట్. ఇలా కన్ఫ్యూజ్ అవ్వకండి.